హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకే విజన్స్. మా బ్యాక్ సైడ్ కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే దాంట్లోకి వంకాయ మొక్కల్ని మా బ్రదర్ పెట్టాడండి. వీటికి ఏమాత్రం మందు వేయకుండా పెంచాడు. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. ఆర్గానిక్ అంటారు కదా, సో అవన్నమాట. ఆర్గానిక్ హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. వంకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం గోలిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇవి వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత పసుపును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. వంకాయ కర్రీలో కారం వేయకూడదండి, టేస్టీగా ఉండదు, పచ్చిమిర్చితోనే చేయాలి. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కలు చేదు రాకుండా ఉండడానికి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టిన తర్వాత చాలా బాగా ఉడుకుతుంది. వీటిలో వాటర్ వేయకూడదండి, ఆ ఆయిల్ సాల్ట్లోనే వంకాయలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత చివరగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ అండి. థ్యాంక్ యూ.